Subscribe and share my channel Sudarsana. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దుర్గా నవరాత్ర వ్రత కథ. పూర్వకాలంలో సురధుడు అనే క్షత్రియుడు భూమండలాన్ని పరిపాలిస్తున్నాడు. అతడు ప్రజల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. ఒకసారి శత్రురాజులు దండెత్తి వచ్చి రాజ్యభ్రష్టుణ్ణి చేశారు. అయినవారు కోశాగారాన్ని దోచుకున్నారు. సురధుడు విధి చేతిలో కీలుబొమ్మై అడవుల్లోకి వెళ్ళిపోయాడు. అక్కడ మేధాముని యొక్క ఆశ్రమం కనిపించింది. ఆ వాతావరణానికి ముగ్ధుడై అక్కడే ఉండిపోయాడు. ఒకరోజు అతనికి ఒక వైశ్యుడు కనిపించాడు. అతని పేరు సమాధి. సమాధిని భార్యాబిడ్డల ఇంటి నుంచి తరిమేశారు. ఒకరోజు మేధాముని వారిద్దరికీ ఈ విధంగా చెప్పారు: మనం మానవులం. గత జన్మ కర్మవాసనలు జీవులను అంటిపెట్టుకునే ఉంటాయి. గుడ్లగూబలు పగలు చూడలేవు. కోకిల కాకి మొదలైనవి రాత్రులు చూడలేవు. సృష్టిలో ఎవడూ జ్ఞానిగాడు. మానవునకు అహం పోవాలి. అధ్యాత్మభావం కలగాలి. భగవంతుడున్నాడు అని విశ్వసించాలి. ఈ విశ్వమంతా మాయ ఆవరించి ఉంది. ఆ మహామాయ లీలలు చెప్తాను వినండి. మహామాయ మహిషాసురాది ఎంతోమంది రాక్షసుల్ని సంహరించి దేవతల చేత స్తుతింపబడింది. ఆ జగన్మాత యొక్క వ్రతాన్ని ఆచరించి శరణు కోరినట్లయితే అన్ని కోరికలు సిద్ధిస్తాయి. పోయిన రాజ్యం వస్తుంది. దూరమైన ఆత్మీయులు దగ్గరవుతారు అని మేధాముని వారిద్దరికీ చెప్పాడు. మహాత్మా, ఆ వ్రతం ఏమిటో, విధానం ఏమిటో, ఎవరు ఆచరించారో, ఎలా ఆచరించాలో మాకు తెలియచేసి మమ్మల్ని తరింపజేయండి అని అడిగారు సమాధి సురధులిద్దరూ. మేధాముని చెప్పడం మొదలుపెట్టాడు. ఇది దుర్గాదేవి వ్రతం. దీన్ని శరన్నవరాత్రులలో నిర్వహిస్తారు. ఆశ్వయుజశుద్ధ పాడ్యమి మొదలుకొని నవమి వరకు 9 రోజులు ఈ వ్రతాన్ని అత్యంత నిష్ఠతో శ్రద్ధాభక్తులతో ఆచరించాలి. తొలి రోజున దుర్గాదేవి విగ్రహాన్ని యథాశక్తిగా బంగారము, వెండి మొదలైన లోహాలతో కానీ మట్టితో కానీ తయారు చేసి మందిరంలో ఉంచాలి. విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసి షోడశోపచారములతోనూ సహస్రనామములతో కానీ అష్టోత్తర శతనామాలతో కానీ కుంకుమార్చన చేసి నైవేద్యం పెట్టాలి. ప్రసాదం స్వీకరించాలి. కథ చెప్పుకొని అక్షింతలు వేసుకోవాలి. మళ్ళీ రాత్రివేళ పునఃపూజ చెయ్యాలి. ఈ విధంగా చేసి 10వ రోజు బంధుమిత్రులతో కలిసి పిండి వంటలతో భోజనం చేసి పవిత్ర నదీ జలాలలో దేవీ విగ్రహాన్ని నిమజ్జనం చెయ్యాలి. మాయాజూదంలో ఓడిపోయిన ధర్మరాజు సోదరులతోనూ ద్రౌపదితోనూ కలిసి 12 సంవత్సరాలు అరణ్యవాసం పూర్తి చేశాడు. ఇంకా నియమ పాలనలో 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి. ఆ కాలంలో పాండవులలో ఏ ఒక్కరినైనా కౌరవులు గుర్తిస్తే మళ్ళీ అరణ్యవాస అజ్ఞాతవాసాలు చేయాలి. ఆ కారణంగా అజ్ఞాతవాసం విరాట నగరంలో విరాట మహారాజు కొలువులో నెరవేర్చుకుందామని నిశ్చయించుకుని ధర్మరాజు దుర్గా మహాదేవిని ఈ విధంగా స్తుతించసాగాడు. హే జగన్మాత, నీవు నారాయణునకు సోదరివి. నందవంశంలో యశోదా గర్భంలో జన్మించిన మహాశక్తివి. అట్టి నీకు నమస్కారము. లోకంలో జీవులందరకు సుఖ సంతోషాలు కలిగించే తల్లివి. నిన్ను స్మరించినంత మాత్రం చేత సమస్త దుఃఖాలు నశిస్తాయి. నీవు కుమారివి, బ్రహ్మచారిణివి. బురదలో చిక్కుకుని బయటకు వచ్చుటకు దిక్కుతోచక బాధపడే బక్క ఆవును బయటకు చేర్చిన విధంగా సంసారమనే బురదలో చిక్కుకుపోయి దిక్కుతోచక బాధపడే మానవ సముదాయాన్ని ఉద్ధరించే జగన్మాతవు నీవు. 4 చేతులతో 4 ముఖములతో పెద్ద పెద్ద శరీర భాగములతో మయూర పింఛముతో భుజములకు అలంకరించుకున్న కేయూరములతో విలసిల్లుచు భక్తుల కోరికలు నెరవేర్చే వరదాయినివి నీవు. శ్రీమన్నారాయణుని పత్రిమైన శ్రీ మహాదేవివి. శ్రీకృష్ణుని వలె నీలమేఘము వంటి శరీరకాంతి కలదానవు. గగన సంచారిణివి. నీ మనోహరాకారము నిత్యము దర్శింపదగినది. నీ బ్రహ్మచర్యనిష్ట స్తుతింపదగినది. వరద అభయాది ముద్రలతో కూడిన నీ చేతులు ఇంద్రధ్వజం మాదిరిగా ఎత్తైనవి. నీ చేతులలో పాత్ర, ఘంట, పాశము, ధనస్సు, రాక్షసులకు భయం కలిగించే చక్రము ఉన్నాయి.
ఈ చరాచర సృష్టిలో నీకంటే భిన్నమైన స్త్రీ లేదు. మణికుండలాలు ధరించటం వలన నీ చెవులు ముఖము అత్యంత కాంతితో ప్రకాశిస్తున్నాయి. లోక సంరక్షణార్థం నీవు మహిషాసురుని మర్దించావు. ఓ మాత, నీ కృపామృతాన్ని మాపై వర్షించు. నీ దర్శన భాగ్యం మాకు కలిగించు. నీవు జయరూపిణివి, విజయశీలవు. మాకు విజయాన్ని ప్రసాదించు. వింధ్యాద్రిపై నివసించే మహాకాళివి. సకల దుఃఖాలు నివారణ కావడం కోసం నిత్యం నిన్ను ఉషకాలంలో సేవిస్తే అంతులేని ధనధాన్య భోగభాగ్యాలను ప్రసాదిస్తావు. జీవుల పాపాలు పోగొట్టి తరింపరాని దుఃఖ సముద్రాన్ని తరింపచేస్తావు. కనుకనే నిన్ను దుర్గా అని పిలిచి ఆరాధిస్తారు. కీర్తి, శ్రీ, హ్రే, ధృతి, మతి, విద్య, సంతతి, సంధ్య, రాత్రి, ప్రభ, నిద్ర, జ్యోత్స్న, కాంతి, క్షమ, దయ మొదలైన రూపాలన్నీ నీవే. నిన్ను నమ్మి సేవిస్తే, భక్తితో ఆరాధిస్తే బంధితులు విముక్తులవుతారు. అపుత్రులకు సంతానం లభిస్తుంది. ధనం పోగొట్టుకున్నవారు తిరిగి ధనవంతులవుతారు. మృత్యుభయం ఉండదు. తల్లి, నేను దాయాదుల చేత మోసగింపబడ్డాను. రాజ్యభ్రష్టుడనైపోయాను. నీ పాదాల ముందు శిరస్సు వంచి ప్రార్థిస్తున్నాను. నీవు శరణాగతత్రాణపరాయణవు. నన్ను అనుగ్రహించు. ధర్మరాజు ప్రార్థన విన్నది జగన్మాత. అతనికి సాక్షాత్కరించి, రాజా ధర్మరాజా, నీ భక్తికి మెచ్చాను. నీ ప్రార్థన నాకు ఆనందం కలిగించింది. సమీప భవిష్యత్తులో జరిగే మహాసంగ్రామంలో నీకు విజయం సిద్ధిస్తుంది. శత్రువులు హతులవుతారు. నిష్కంటకంగా రాజ్యపాలన చేస్తావు. నీవు నీ సోదరులు అనంత సుఖాలు అనుభవిస్తారు. పరిపూర్ణ ఆయురారోగ్య భోగభాగ్యాలతో మీ వంశం విలసిల్లుతుంది. ధర్మరాజా, నీవు చేసిన స్తోత్రం అసమానమైనది. ఎవరైతే నన్ను ఈ స్తోత్రంతో స్తుతిస్తారో వారికి సమస్త కోరికలు నెరవేరుతాయి. ఆయుష్మంతులవుతారు. రోగగ్రస్తులు రోగ విముక్తులవుతారు. రాజ్యప్రాప్తి అవుతుంది. పుత్రపౌత్రాదులతో వారి వంశం అభివృద్ధి చెందుతుంది. విడిపోయిన దంపతులు దగ్గరవుతారు. దూరదేశంలో ఉన్న తమ వారు తొందరలో కలుసుకుంటారు. విద్యార్థులు విజ్ఞానవంతులు కాగలరు. వ్యాపారాభివృద్ధి కోరేవారి ఇంట ధనవర్షం కురుస్తుంది. ఏ కోరికతో ఈ వ్రతం ఆచరిస్తారో వారి కోరిక నెరవేరుతుంది. స్త్రీలకు వైధవ్యం పోయి మరుసటి జన్మలో సుఖశాంతులు కలుగుతాయి. సర్వక్లేశాలు నశిస్తాయి. సర్వకార్యాలు సిద్ధిస్తాయి. చివరిగా ఒక్క మాట. మీరు విరాట నగరంలో జరిపే అజ్ఞాతవాస సమయంలో నేను మీ వెంట ఉండి మిమ్మల్ని ఎవరూ గుర్తుపట్టకుండా రక్షిస్తాను అని పలికి అదృశ్యమైపోయింది. కనుక మీరు కూడా ఈ వ్రతాన్ని ఆచరించండి. సురధ, నీవు తిరిగి పూర్వవైభవాన్ని పొందగలవు. నీ రాజ్యం నీకు లభిస్తుంది. సమాధి వైశ్య, నీ భార్యా బిడ్డలు నీకు దగ్గరవుతారు అని మునివారిని ఆశీర్వదించారు. సమాధీసురధులు దుర్గాదేవి వ్రతాన్ని ఆచరించి ఈ కథ చెప్పుకుని తలపైన అక్షంతలు ధరించి సఫలీకృత మనోరథులయ్యారు. విజయదశమి ప్రాముఖ్యమును గురించి తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు పాలసముద్రం మీద ఆదిశేషునిపై పవళించి యోగనిద్రలో ఉన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి చెవులలోని గులిమి నుండి మధువు, కైటభుడు అనే ఇద్దరు రాక్షసులు జన్మించారు. వారిద్దరూ మహాబలవంతులు. వారు శక్తి స్వరూపిణి అయిన పరాశక్తిని గురించి తపస్సు చేసి స్వేచ్ఛామరణము వరంగా కోరుకున్నారు. ఆ వరగర్వంతో రాక్షసులిద్దరూ బ్రహ్మ మీద దాడి చేశారు. బ్రహ్మదేవుడు మరో దారి లేక విష్ణువును శరణుజొచ్చాడు. మధుకైటభులు విష్ణుదేవుని తమతో యుద్ధం చేసి గెలవమన్నారు. ఒకరి తర్వాత ఒకరు అలసట తీర్చుకుంటూ విష్ణుమూర్తితో యుద్ధం చేశారు. విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకోవటానికి సమయం లేకపోయింది. అప్పుడు మధుకైటభులు, నీవు పరాక్రమశాలివే, అలసిపోయినట్లున్నావు. దాసోహం అన్నచో నిన్ను విడిచిపెడతాం, కాదంటే నిన్ను సంహరించి ఆ తర్వాత ఈ బ్రహ్మదేవుని పనిపడతాం అన్నారు. అప్పుడు విష్ణువు, నేను అలసిపోయాను, కొంత విశ్రాంతి తీసుకున్న తరువాత మళ్ళీ మీతో యుద్ధం చేస్తాను అన్నాడు. మళ్ళీ యుద్ధం ప్రారంభం అయ్యింది. విష్ణువు యోగమాయను నుతించాడు. యోగమాయ విష్ణువును అనుగ్రహించింది. యుద్ధ సమయంలో యోగమాయ గగనతలంలో రాక్షసులకు దర్శనమిచ్చి
వారి వైపు వక్రంగా చూసింది. ఆ చూపులకు మధుకైటభులు తమను తాము మర్చిపోయారు. ఆ సమయంలో విష్ణువు, గతంలో నేనెంతమంది రాక్షసులను వధించాను. నాతో ఇంతవరకు యుద్ధం చేసిన వారు మీరు తప్ప మరొకరు లేరు. కనుక ఏదైనా వరం కోరుకోండి, ఇస్తాను అన్నాడు. పరవశులై మదోన్మత్తులై ఉన్న ఆ దానవులు, మేము యాచకులం కాదు, నీవే కోరుకో, వరం ఇస్తాం అన్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, మీరిద్దరూ నా చేతిలో మరణించాలి అన్నాడు. వారు ఆశ్చర్యపోయారు. తెలివిగా మోసగింపబడ్డామని గ్రహించారు. లోకమంతా జలమయంగా ఉండటం చూసి మమ్మల్ని నిర్జల ప్రదేశంలో సంహరించు అన్నారు. విష్ణువు రాక్షసుల్ని తన తొడ మీద నొక్కిపెట్టి సుదర్శన చక్రంతో వారి తలలు నరికాడు. ఆ తలల నుండి మేధస్సు బయటకు వచ్చి నీటి మీద తేలింది. మధుకైటభులిద్దరూ మరణించారు. అప్పటి నుండి విష్ణుమూర్తి మధుకైటభారి అయ్యాడు. మేధస్సు ఆవరించిన జలభాగం మేదిని భూమి అయ్యింది. అందుచేతనే మట్టి తినకూడదంటారు. ఆ తరువాత కాలంలో మధుకైటభాది రాక్షసుల వంటి అనేకులు విష్ణుమూర్తి చేతిలో హతులయ్యారు. ఒక సమయంలో మహిషాసురుడు రాక్షసులకు చక్రవర్తి అయ్యాడు. అతడు దేవేంద్రుని జయించి స్వర్గాధిపత్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. దిక్పాలకులు, దేవతలు అందరూ అతని ఆజ్ఞకు వశులయ్యారు. ఒకసారి దేవతలందరూ బ్రహ్మదేవునితో కలిసి శివకేశవులను దర్శించారు. తమ బాధలు చెప్పుకున్నారు. మహిషాసురుని దుర్మార్గాలు వివరించారు. శివకేశవులకు కోపం వచ్చింది. వారి కన్నులు ఎర్రబడ్డాయి. వారి శరీరాలలో నుండి ఏదో శక్తి బయటకు వచ్చింది. అదేవిధంగా దేవతలు, దిక్పాలకులు కూడా తమ తమ శరీరాల నుండి స్వీయ శక్తుల్ని ప్రదర్శించారు. ఈ శక్తులన్నీ కలిసి ఒక మహాశక్తి ఆవిర్భవించింది. మహాశక్తి సర్వాలంకారములతో, సమస్త దివ్యాయుధములతో సాక్షాత్కరించింది. ఒక్కసారి మహాభయంకరంగా వికటాట్టహాసం చేసింది. ఆమె గావించిన ఆ ధ్వని అంబరమంతా నిండిపోయింది. ఆ తల్లిని దివ్యులంతా స్తుతించారు. రాక్షసులకు ఆ భయంకరారావం గుండెల్ని బ్రద్దలు చేసేదిగా అనిపించింది. రాక్షసుల ఆయుధాలు ధరించారు. మహిషుని వెంట బయలుదేరారు. జగన్మాతను చూశాడు మహిషాసురుడు. ఇరుపక్షాలకు పోరు ప్రారంభం అయ్యింది. చిక్షురుడు, మహాహనువు, బిడాలుడు, అక్షుడు మొదలైన రాక్షస సేనాధిపతులు నూతన వ్యూహరచనలతో యుద్ధం ప్రారంభించారు. ఎందరో రాక్షస వీరులు హతులయ్యారు. జగన్మాత సింహవాహనాన్ని అధిరోహించింది. సింహగర్జనలతో, రాక్షస వీరుల అరుపులతో రణరంగం భయంకరంగా ఉంది. సింహం రాక్షసుల రక్తం త్రాగుతూ జూలు విదిలిస్తోంది. రాక్షసులు ప్రాణభీతితో అరుస్తూ ఉంటే దేవతలు పూలవాన కురిపిస్తున్నారు దేవి మీద. భాష్కల, తామ్రాసుర, అంధకాసుర, ఉగ్రాస్య, ఉగ్రవీర్యాది రాక్షస వీరులు అనేకులు దేవి చేతిలో హతులయ్యారు. ఈ దృశ్యం చూసి మండిపడ్డాడు మహిషాసురుడు. మహిష రూపం, దున్నపోతు రూపం ధరించాడు. కాలి గిట్టెలతో నేల తన్నాడు. కొమ్ములతో పర్వతాన్ని బంతులు మాదిరిగా ఎగరగొట్టాడు. వాడి భయంకర రూపానికి ప్రకృతి కంపించింది. మహిషుణ్ణి పాశంతో బంధించింది శ్రీదేవి. వాడు వెంటనే మహిష రూపం విడిచి రాక్షసాకారం ధరించాడు. భయంకరారావం గావించాడు. అంతలో చండిక మధుపానం గావించింది. ఒక్కసారిగా మహిషుణ్ణి క్రింద పడేసింది. పాదంతో త్రొక్కిపెట్టింది. శూలంతో గుండెల్లో పొడిచింది. అంతలో మహిషుని ముఖం నుండి మరొక ఆకారం బయటకు వచ్చింది. మహాదేవి ఆ రాక్షసాకారాన్ని పదునైన తన ఖడ్గంతో సంహరించింది. ఆ రాక్షసుని మస్తకం శరీరాన్ని నుండి నేల కూలింది. మహిషాసురుని కళ్ళారా చూసిన రాక్షస సైన్యం హాహాకారాలు చేసింది. దేవతలు ఆనందించి మహాదేవిని ఈ విధంగా స్తుతించారు. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్ధిని శైలసుతే
సురవరవర్షిణి దుర్ధరదర్శిని దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువనపోషిణి శంకరతోషిణి కల్మషమోచని ఘోరరతే ధనుజనిరోషిణి దుర్మదశోషిణి దుఃఖనివారిణి సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్ధిని శైలసుతే అయి జగదంబ కదంబవన ప్రియవాసవిలాసిని హాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధుమధురే మధుకైతవ భంజని కైటభ భంజని రాసరతే జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్ధిని శైలసుతే. సరస్వతీ పూజ. శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం ప్రథమ పాదం ఏ తిథి నాడైతే ఆ రోజున సరస్వతీదేవిని పూజించాలి. చదువుకునే విద్యార్థులు తప్పకుండా సరస్వతీ పూజ చేయాలి. దీనివల్ల జ్ఞాపక శక్తి వృద్ధి పొందుతుంది. దశమి నాడు సరస్వతీదేవికి ఉద్వాసం చెప్పాలి. దేవతలందరి శక్తులతోనూ సమిష్టిగా శక్తి స్వరూపిణి మహాశక్తిగా ఆవిర్భవించింది. అందులో సరస్వతీ శక్తి శుంభనిశుంభాది రాక్షసుల్ని సంహరించింది. ఘంటాశూలహలాని శంఖముసలే చక్రం ధనుస్సాయకం హస్తాబ్జైర్దధతీం ఘనాంతవిలసచ్చీతాం సుతుల్యప్రభాం గౌరీదేహసముద్భవాం త్రిజగతామాధారభూతాం మహా పూర్వామత్ర సరస్వతీమనుభజే శుంభాదిదైత్యార్థినీం శరదిందువికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సందరాస్య అరవిందాసన సుందరీముపాసే. ఒకానొక సమయంలో శుంభుడు నిశుంభుడు అనే పేర్లు గల రాక్షసులు వరబల గర్వాలతో దేవతల్ని అమరావతి నుండి తరిమేశారు. నిర్వాసితులైన దేవతలు మహిషాసురమర్ధిని స్తుతించారు. మహిషాసురమర్ధిని అయిన జగన్మాత కౌశికి అనే పేరుతో ఆవిర్భవించి మహాకాళి అనే నామంతో వారి కష్టాలు తీరుస్తానని పలికింది. హిమాలయ ప్రాంతంలోనున్న మహాకాళిని శుంభనిశుంభుల సేవకులైన చండముండాసురులు చూశారు. ఆ విషయాన్ని ఆమె రూపలావణ్యాలను తమ ప్రభువులకు విన్నవించారు. ఆమె సౌందర్యాతిశయాన్ని గురించి విన్న శుంభుడు సుగ్రీవుడనే రాక్షసుణ్ణి దేవి దగ్గరకు రాయబారిగా పంపాడు. సుగ్రీవుడు జగన్మాతను సమీపించి వారి గొప్పదనాన్ని ప్రశంసించి శుంభనిశుంభుల్లో ఎవరినో ఒకరిని వరించమన్నాడు. అతని మాటలు విని ఆ తల్లి చిరునవ్వు నవ్వి, నీ పలుకులు యథార్థం. నన్ను జయించిన వాణ్ణి గాని నాతో సరిసమానమైన పరాక్రమశాలిని గాని నేను వివాహం చేసుకుంటాను. ఇది నా నియమం. నీవు పోయి ఈ విషయాన్ని మీ ప్రభువులకు చెప్పు అన్నది. ఆ మాటలకు కోపించిన సుగ్రీవుడు ఆమెతో ఏవేవో ప్రగల్భాలు పలికి శుంభునకు విషయాన్ని వివరించాడు. శుంభనిశుంభులు రణానికి బయలుదేరి వచ్చారు. ఉభయ పక్షాలు పోరు ఘోరంగా చేస్తున్నాయి. వీరుల పదఘటనలతో భూమి దద్దరిల్లుతోంది. దేవతలు ఆసక్తిగా చూస్తున్నారు. సృష్టికి ప్రళయం సంభవిస్తుందేమోనన్న అనుమానం బయలుదేరింది కొంతమంది విద్యాధరులకు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నుండి బ్రాహ్మి వైష్ణవి మహేశ్వరి శక్తులు ఉద్భవించాయి. తమ ఆకారాలకు తగిన ఆహార్యంతో శస్త్రాస్త్ర సముదాయంతో రణరంగంలో నిలిచారు. ఆ ముగ్గురు మహాశక్తులు అదే మాదిరిగా కౌమారి ఇంద్రాణి నారసింహి వారాహి మొదలైన శక్తులు ఇతర దేవతల నుండి ప్రాదుర్భవించాయి. జగన్మాత సదాశివుని శుంభనిశుంభుల దగ్గరకు రాయబారం పంపింది. రాయబారం విఫలమయ్యింది. యుద్ధం ప్రారంభమయ్యింది. రాక్షస సంహారం ముమ్మరంగా సాగుతోంది. పిశాచాలు రణరంగంలో ఆనందనాట్యం చేస్తున్నాయి. భూత ప్రేత పిశాచ బ్రహ్మరాక్షస శాకిని ఢాకిని హాకిని గణాలు స్వైర విహారం చేస్తున్నాయి. తెగిన తలలు భుజాలు అవయవాలు ఎముకల గుట్టలు రణరంగం మహాభయంకరంగా ఉంది.
ఇంతలో వచ్చాడు రక్తబీజాసురుడు. వాడి శరీరంలో నుండి నేల మీద రాలే ఒక్కొక్క రక్తపు బొట్టుకి ఒక్కొక్క రక్తబీజుడు ఉద్భవిస్తాడు. ఆ ఇంద్రాణీ శక్తి తన వజ్రాయుధంతో రక్తబీజుణ్ణి కొట్టింది. గాయపడ్డాడు. రక్తం చిందింది. అనేకులు రక్తబీజులు పుట్టుకొచ్చారు. ఇది వాడు సాధించిన అపూర్వ శక్తి. వాణ్ణి జయించడం కష్టం. ఆ దృశ్యం చూసింది సరస్వతీదేవి. మహాకాళితో అన్నది ఈ విధంగా, కాళీ, వీడి శరీరంలో రక్తం ఉన్నంత వరకు చావడు కనుక వీని శరీరం నుండి నేల మీద పడే రక్తాన్ని నేల మీద పడకుండానే త్రాగేయి. నీకు సహకారంగా ఉంటుంది చండిక. మహాదేవి మళ్ళీ రక్తబీజుణ్ణి గాయపరిచింది. నేల మీద రక్తం పడకుండానే మహాకాళి పీల్చేసింది. రక్తరహితుడయ్యాడు ఆ రాక్షసుడు. వెంటనే వాని శిరస్సు ఖండించి అతని కపాలాన్ని తన కపాలమాలలో చేర్చుకుంది కాళిక. రక్తబీజుడు చనిపోవడం చూసి శుంభనిశుంభులు కాలాగ్ని రుద్రులై వచ్చారు. మళ్ళీ భయంకర యుద్ధం. సరస్వతీదేవి సింహంలా గర్జించింది. నారి సారించి ధనుష్టంకారం చేసింది. ఆ ధ్వనికి బ్రహ్మదేవుని చెవులు గింగురుమన్నాయి. మృత్యుదేవత నృత్యం చేస్తూ దైత్యగణాల్ని అత్యుత్సాహంతో ఆరగిస్తున్నది. నిశుంభాసురుడు జగదంబను గుర్తించాడు. అసురీ మాయలో అంబ ఆకారాన్ని పొందాడు. ఆ విధంగా కొంతసేపు పోరాడాడు. జగదంబ భయంకరాకారాన్ని ధరించి నిశుంభుని మీదకి ఉరికింది. సింహనాదం చేస్తూ నిశుంభుని శిరస్సును ఖండించింది. దేవతలు ఆనందించారు. దుష్ట రాక్షస గణాలు దుఃఖించాయి. నిశుంభుడు చనిపోయాడు. శుంభుడు దుర్గమీదికి లంఘించాడు. నాకు లొంగి శరణు వేడుకో అని సలహా ఇచ్చాడు. అప్పుడు అంబ, నీవు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యలేశం వల్ల నన్ను చూడగలిగావు, నాతో మాట్లాడగలిగావు. నేనెవరినో, నా రూపమేమిటో, నా పేరేమిటో తెలియక వేదాలు ఘోషిస్తున్నాయి అన్నది. శుంభునికి జగన్మాత దర్శనం అయ్యింది. ఆమె తత్వం అవగతమయ్యింది. ఆమె చేతిలో చనిపోయి జన్మ ధన్యం గావించుకోవాలనుకున్నాడు. ఆయుధాలు ధరించాడు. రథం ఆరోహించాడు. పోరు ప్రారంభించాడు. వీరి పోరాటం గగనతలాన నిలిచి యక్ష, కిన్నెర, గంధర్వ, కింపురుష, గరుడోరగ, సిద్ధ, సాధ్య, విద్యాధరాది దేవగణాలు, మహర్షులు చూశారు. జగదంబ వాని హృదయ మర్మస్థానంలో శూలం దింపింది. ఒక్క పొలికేక పెట్టాడు శుంభుడు. వాని ప్రాణం శరీరాన్ని నుండి విడిపోయింది. ఆ దేహంలో నుండి ఒక దివ్య తేజం ఉద్భవించి జగన్మాత మహాచైతన్యంలో లీనమైపోయింది. దేవతలు, దిక్పాలకులు, మహర్షులు మహాశక్తిని స్తుతించారు. రాక్షస సంహారం జరిగింది. అంటే అజ్ఞానం తొలగిపోయింది. విజ్ఞాన కాంతులు దశ దిశలా వ్యాపించాయి. విజ్ఞానం సరస్వతి కనుకనే మానవ హృదయాలలో గూడు కట్టుకున్న దురభిమానం, అహంకారం, మమకారం, ఆత్మీయత, స్వార్థం, ద్రోహం మొదలైన దుష్ట రాక్షస శక్తులు నశించిపోవాలని, శాశ్వతమైనది, పారలౌకికమైనది, నిరంతర ఆనంద సందాయకమైనది పరమేశ్వరి కృపాకటాక్షమని గ్రహించటం కోసం సరస్వతీ పూజ చేస్తారు. శుభం. Subscribe and share my channel Sudarsana.